తమసా నదీ తీరంలో సాయం సంధ్యవందనానికి వెళ్లిన వాల్మీకి మహర్షి తన శిష్యుడు భరద్వాజుడితో ఇలా అన్నాడు. హే భరద్వాజా, నిన్న నారదుడు వచ్చి చెప్పిన కథ ఎంత అద్భుతంగా ఉందో కదా. అలాంటి గొప్ప రాజు గురించి ఎప్పుడూ వినలేదు. ఎంతటి ధైర్యం, ఎంతటి సౌశీల్యం, ఎంతటి కరుణ, తన భార్యపై అపారమైన ప్రేమ, అన్నిటికంటే మించి తన తండ్రిపై అతనికున్న గౌరవం అపారం. అలాంటి మహానుభావుడిని తిరిగి వర్ణించగలవాడు ఎన్ని యుగాలు వచ్చినా పొట్టడు భరద్వాజా అని వాల్మీకి అన్నాడు. అప్పుడు భరద్వాజుడు వినయంగా, నిజమే గురూగారు, ఆ విషయాలు విన్నప్పుడు నా రోమాలు నెక్కబొడుచుకున్నాయి. అంతటి పరాక్రమవంతుణ్ణి ఒక్కసారైనా చూడాలని నా మనసు అతని మహిమలో మునిగిపోయి పరవశిస్తోంది అని అన్నాడు. అలా ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆశ్రమం వైపు నడుస్తూ ఉండగా వారి వైపునకు ఒక గర్భవతి స్త్రీ కన్నీళ్లు కారుస్తూ వస్తున్నది గమనించారు. వెంటనే వాల్మీకి ప్రశ్నించాడు. ఏమైందమ్మా, ఎవరు నీవు? ఇక్కడ ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు? చూస్తుంటే త్వరలో తల్లిగా మారబోతున్నట్టు ఉంది. ఈ సమయంలో అడవుల్లో ఎందుకు తిరుగుతున్నావమ్మా? అప్పుడు ఆ గర్భవతి స్త్రీ వేదనతో ఇలా చెప్పింది. స్వామీ, నేనొక గొప్ప వీరుడి భార్యను. ఆయనకు నా మీద అపారమైన ప్రేమ ఉంది. కాని నాకంటే తన రాజ్యప్రజలపై 10 రెట్లు ఎక్కువ ప్రేమ. ప్రజను నన్ను గురించి ఏదో అనడంతో నన్ను నా భర్త తన తమ్ముడి వెంట పంపించి మీ ఆశ్రమం వద్ద వదిలిరావాలని ఆజ్ఞాపించారు స్వామీ. ఆమె మాటలు విన్న వాల్మీకి కరుణతో, సరే అమ్మా, ముందుగా నీకు ఆశ్రయమిస్తాము. కాని అసలు ఎవరు మీ భర్త? ఏమిటి మీ కథ? అని అడుగుతూ ఆ ముగ్గురూ కలిసి ఆశ్రమం వైపు నడిచారు. అసలు ఎవరు ఆ రాజు? అంతటి గొప్ప వీరుడు తీసుకున్న నిర్ణయం ఇద్దరు ఆదర్శ దంపతులను విడతీసింది. వాల్మీకి మహర్షికి తెలుసా తన వెంట నడుచుకుంటూ వస్తున్నది సాక్షాత్తు మహాలక్ష్మి అని? తెలిసే ఉంటే అలాంటి దేవీస్వరూపిణిని విడిచిన ఆ రాజు ఎంతటి దురదృష్టవంతుడో? ఇది తెలుసుకోవాలంటే తప్పక తెలియఐను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను మర్చిపోవద్దు.